Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. మీకు ఈ వీడియోలో ఒక 30 ఎంసీక్యూస్ ఫ్రమ్ ద ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీస్ ఎంసీక్యూస్ ఆర్ వెరీ యూజ్‌ఫుల్. చాలా డిఫికల్ట్ లెవెల్ అనేటువంటిది మనము ఈ ఎంసీక్యూస్‌లో చూస్తూ వస్తున్నాము. కాబట్టి డోంట్ మిస్ ద ఎంసీక్యూస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ యూ షుడ్ రిమెంబర్ దట్ ఎవ్రీ ఎంసీక్యూ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద నావలిస్ట్ హూ బిలాంగ్స్ టు ద 19th సెంచరీ ఈజ్. ఇక్కడ ఇచ్చినటువంటి నావలిస్ట్‌లో 19th సెంచరీకి చెందినటువంటి నావలిస్ట్ ఎవరు అంటే బెంజమిన్ డిస్రేలి. నెక్స్ట్ వన్, ద ఇంగ్లీష్ డ్రామా కోరియోలనస్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కోరియోలనస్ డ్రామా అనేటువంటి దాన్ని రాసింది ఎవరు అంటే విలియం షేక్స్పియర్ గారు. అలాగే నెక్స్ట్ వన్, ద స్కాలర్ జిప్సీ అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ పోయమ్. ఇట్ వాస్ రిటన్ బై మాథ్యూ ఆర్నాల్డ్. The Scholar Gypsy was written by Matthew Arnold and it was a poem. Next one, The Souls of Black Folk. It is a collection of 14 essays. The Souls of Black Folk అనేటువంటిది 14 essays యొక్క కలెక్షన్ అన్నమాట. నెక్స్ట్ మనం చూడబోయేటువంటివి మెథడాలజీ, వొకాబులరీ, ఇంకా గ్రామర్ ఇలాంటి వాటికి సంబంధించింది కాబట్టి యూ షుడ్ పుట్ మోర్ కాన్సంట్రేషన్. ఇన్ డైరీ రైటింగ్ వన్ షుడ్. డైరీ రైటింగ్‌లో ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే బీ బ్రూటల్లీ ఆనెస్ట్ అండ్ ఎక్స్‌ప్రెస్ ఆల్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అండ్ ఒపీనియన్స్. ఖచ్చితంగా హానెస్ట్‌గా తన ఫీలింగ్స్‌ని, థాట్స్‌ని, ఒపీనియన్స్‌ని ప్రెజెంట్ చేయాలి. ద జనరల్ మూడ్, ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్. ఒక స్టోరీ యొక్క జనరల్ మూడ్, ఫీలింగ్ ఆర్ స్పిరిట్‌ని ఏమని పిలుస్తారు అంటే అట్మాస్ఫియర్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, ద ఇంటలెక్చువల్ కాంటెక్స్ట్ దట్ యూ ఎస్టాబ్లిష్ ఫర్ యువర్ టాపిక్ అండ్ థీసిస్ ఇన్ అన్ ఎస్సే ఈజ్ కాల్డ్ మోటివ్. అంటే ఒక ఇంటలెక్చువల్ కాంటెక్స్ట్‌ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటావు అన్నమాట నీ టాపిక్ కోసం. దాన్ని మోటివ్ అనేసి అంటారు. అంటే కాంటెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. దాన్నే మోటివ్ అనేసి అంటారు. నెక్స్ట్, ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విత్ బోత్ లిప్స్ ఆర్. 2 పెదాలతో కలిపి మనం ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్‌ని బైలేబియల్ అనేసి అంటారు. అంటే ఆరిజిన్ ఆఫ్ ద సౌండ్స్ అనేటువంటి దాంట్లో మనకి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ అనేటువంటివి మన సౌండ్ యొక్క ప్రొడక్షన్‌లో ఉపయోగపడతాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విచ్ ద వర్డ్ ఆర్ సిలబుల్ ఆఫ్ ఏ వర్డ్ ఈజ్ అట్టర్డ్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. అంటే మనము ఎంత ఫోర్స్‌గా ఒక సౌండ్‌ని ప్రొనౌన్స్ చేస్తున్నాం ఒక వర్డ్‌లో అనేటువంటిది చెప్పేదాన్ని మనం స్ట్రెస్ అనేసి అంటాము. వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఓకే, నౌ లెట్ us see. చూస్ ద ఫొనెటిక్ సౌండ్ ఆఫ్ అండర్‌లైన్డ్ లెటర్స్ ఇన్ ద బిట్వీన్. ఇక్కడ ఈ అనే సౌండ్ వచ్చింది. ఆ సింబల్ ఏంటి అంటే ఇదనమాట. ఒక ఐ లాగా పెట్టి 2 డాట్స్ పెడితే అది ఈ. ఈ 2 డాట్స్ అనేటువంటిది లాంగ్ సౌండ్‌ని పలుకుతుంది మనకి ఈ అనేసి. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. ఇక్కడ హూ అనేటువంటిది ఏంటి అని అడిగారు. ఇట్ ఈజ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్ అన్నప్పుడు హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్ అన్నమాట. అలాగే చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. క్వాంటిటీని చెప్పేటువంటి అడ్జెక్టివ్ ఏది అంటే మచ్. మచ్ ఈజ్ ద వర్డ్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఎక్స్‌ప్రెసెస్ క్వాంటిటీ. నెక్స్ట్ వన్, ద రేడియో హ్యాస్ డాష్ అబౌట్ సైక్లోన్. ఇక్కడ కరెక్ట్ వర్బ్ ఫామ్‌ని యూజ్ చేయాలి. ద రేడియో హ్యాస్ అనౌన్స్డ్. అనౌన్స్డ్ అనేటువంటిది కరెక్ట్ వన్ అన్నమాట. ఎందుకంటే హ్యాస్ తర్వాత థర్డ్ అనేటువంటిది రావాలి. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే థర్డ్ వన్ కరెక్ట్ వన్. స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్. ఇక్కడ మాత్రమే కరెక్ట్‌గా యూజ్ చేశారు. మిగతా చోట్ల కరెక్ట్‌గా ఈ వర్బ్ ఫామ్ అనేటువంటిది దాన్ని యూజ్ చెయ్యలేదు. నెక్స్ట్ వన్, కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా. దీనికి ఇప్పుడు మనం నెగెటివ్ సెంటెన్స్‌ని రాయాలి వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. మీనింగ్ చేంజ్ కాకుండా నెగెటివ్ సెంటెన్స్ రాయాలి. నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్. అంటే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో మనం ఇక్కడ ఏం చేసాము అంటే పాజిటివ్ సెంటెన్స్‌లోకి మార్చాము. బట్ ద స్ట్రక్చర్ ఈజ్
గివింగ్ అస్ లైక్ ఎ నెగెటివ్ సెంటెన్స్ అనమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్‌ని మీరు దానికోసం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ వెన్ ద సన్ సెట్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అనేటువంటిది ఏంటి అని అడిగారు. దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ అనేటువంటిది మెయిన్ క్లాస్. వెన్ ద సన్ సెట్ అనేటువంటిది సబార్డినేట్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ డ్యూటీ ఈజ్ గాడ్. సో, డ్యూటీ అనే దానికి ఆర్టికల్ అవసరం లేదు. గాడ్ అనే దానికి కూడా ఈ సెంటెన్స్‌లో ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. దీనికేంటి అంటే ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. అంటే ఎవ్రీ సండే కూడా చర్చ్‌కి వెళ్ళడం. ఒక రెగ్యులర్ యాక్షన్ కాబట్టి, ప్రైమరీ యాక్షన్ కాబట్టి దీనికి మనకి ఎలాంటి ఆర్టికల్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ వన్, హీ వాస్ గేజింగ్ డాష్ స్పెక్టికల్స్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఎట్ అనేటువంటిది కరెక్ట్ ప్రిపోజిషన్. హీ వాస్ గ్రేజింగ్ ఎట్ ద స్పెక్టికల్స్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. దీనికి ఐ హావ్ లెఫ్ట్ ఫర్ గుంటూరు. లెఫ్ట్ ఫర్ గుంటూరు అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఓకే. లెఫ్ట్ ఫర్ అంటే స్టార్టెడ్ ఏ జర్నీ, అక్కడికి వెళ్ళడము ఇట్లాగనమాట. ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడి నుండి మీకేంటి అంటే మెథడాలజీ బిట్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. మీరైతే జాగ్రత్తగా వీటిల్ని అబ్జర్వ్ చేయాలి, అనలైజ్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు కీప్ మోర్ కాన్సంట్రేషన్ ఆన్ దిస్. ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాస్ ఎర్లియర్ రికమెండెడ్ బై. రెఫరెన్స్ బుక్స్‌ని ట్రాన్స్లేట్ చేయాలి అని రికమెండ్ చేసింది ఎవరు అంటే POA 1992, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 ద్వారా ఈ ట్రాన్స్లేషన్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేశారు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఎన్విసేజెస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ద ఏజ్ గ్రూప్ 6 and 14 ఇయర్స్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో, ఫండమెంటల్ రైట్‌గా 6 నుంచి 14 ఇయర్స్ ఉండే పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని మెన్షన్ చేసింది ద 68th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. నెక్స్ట్ వన్, బ్యానిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ సీన్. సో, మదర్ టంగ్‌ని మనము అసలు కంప్లీట్‌గా అవాయిడ్ చేసేది ఎక్కడ అంటే డైరెక్ట్ మెథడ్‌లో అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్, ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్. స్పీచ్ హ్యాబిట్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడము, ఫార్మ్ చేయడము అనేటువంటిది ఏ అప్రోచ్ యొక్క హాల్ మార్క్ ఇంపార్టెంట్ థింగ్‌గా చెప్తాము అంటే స్ట్రక్చరల్ అప్రోచ్ యొక్క హాల్ మార్క్ ఏంటి అంటే ఫార్మింగ్ ద స్పీచ్ హ్యాబిట్స్. యూ షుడ్ రిమెంబర్ ఇట్. నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ విజువల్ ఎయిడ్స్. విజువల్ ఎయిడ్స్ అనేటువంటివి టీచింగ్‌లో మనం యూజ్ చేయడానికి పర్పస్ ఏంటి అంటే టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. టు అట్రాక్ట్ ద స్టూడెంట్స్ కాదు, టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇది ఇంపార్టెంట్. డోంట్ థింక్ దట్ టు అట్రాక్ట్ ద స్టూడెంట్స్. బాగా గమనించండి. స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేయడం కాదు. స్టూడెంట్స్ యొక్క అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసే దానికోసము మనము మన యొక్క TLM అంటే విజువల్ ఎయిడ్స్ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటామనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద అథెంటిక్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో అథెంటిక్ మెటీరియల్ ఏది అంటే అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఏ న్యూస్ పేపర్. అసలు అథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటి? అథెంటిక్ మెటీరియల్ అంటే ఏదైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కాకుండా ప్రిపేర్ చేస్తారో అలాంటివి అథెంటిక్ మెటీరియల్ అనమాట. అలాంటి వాటిల్ని తీసుకొనొచ్చి మనం ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించుకుంటాము. దట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ అథెంటిక్ మెటీరియల్. మరి నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసము ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్స్. అంటే మెయిన్ రీడర్, మన టెక్స్ట్ బుక్, సప్లిమెంటరీ రీడర్, వర్క్ బుక్ ఇవన్నీ కూడా ఏంటి అంటే నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అనమాట. నాన్ అథెంటిక్ మెటీరియల్స్. మరి అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఈ న్యూస్ పేపర్ కానీ, లేదా న్యూస్ పేపర్‌లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ కానీ, లేదా బ్యాంక్ దగ్గర ఉండేటువంటి డిపాజిట్ ఫార్మ్, విత్‌డ్రావల్ ఫార్మ్ కానీ, లేకపోతే టికెట్స్ కానీ, ఇంకా వచ్చేసి మనకి బయట దొరికేటువంటి ఏదన్నా సోప్ యొక్క ర్యాపర్స్, కవర్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే మనకి ఎడ్యుకేషన్ కోసం కాకుండా ప్రొడ్యూస్ చేసుంటారో అలాంటి వాటిని మనం గనక ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేసుకుంటే అట్ దట్ టైమ్ దే విల్ బీ కాల్డ్ అథెంటిక్ మెటీరియల్స్.
కాబట్టి అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ ఏ న్యూస్ పేపర్ అనేటువంటిది అథెంటిక్ మెటీరియల్‌కి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. దెన్ చూస్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ ఇన్ రీడింగ్. రీడింగ్‌లో పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సింబల్, తర్వాత సౌండ్, తర్వాత సెన్స్. సో, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆర్డర్ అన్నమాట. సింబల్‌ని చూపించాలి. అది ఎలా ప్రొనౌన్స్ అవుతుందో సౌండ్ నేర్పించాలి. తర్వాత దాని యొక్క అర్థం అనేటువంటి దాన్ని చెప్పాలన్నమాట. అది. సింబల్, సౌండ్, సెన్స్ అనేటువంటిది పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ లిజనింగ్ టు ద డైరెక్షన్స్ ఆఫ్ సంబడీ టు రీచ్ ఏ ప్లేస్ కమ్స్ అండర్. అంటే ఒకరికి చెప్పేటువంటి డైరెక్షన్స్ అనేటువంటి దాన్ని వింటూ ఉండడం అనేటువంటిది ఇంటెన్సివ్ లిజనింగ్ అనమాట. అంటే నువ్వు ఒక అడ్రెస్ అడిగావు. అతను నీకు డైరెక్షన్స్ చెప్తున్నాడు. నువ్వెలా వింటావు? చాలా కీన్ అబ్జర్వేషన్ తోటి అతను చెప్పేటువంటి ఆ డైరెక్షన్స్‌ని వింటావు. కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఇంటెన్సివ్ లిజనింగ్ కిందకొస్తుంది. నెక్స్ట్ వన్ సజెస్టోపీడియా ఈజ్ రిలేటెడ్. సజెస్టోపీడియా అనేటువంటిది సూడో సైన్స్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. సజెస్టోపీడియా ఈజ్ రిలేటెడ్ టు సూడో సైన్స్ అనమాట. నెక్స్ట్ వన్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ బిలీవ్స్ ఇన్. ఫిజికల్ రెస్పాన్స్ అనేటువంటి మెథడ్ ఏదైతే ఉందో అది ఏం నమ్ముతుంది అంటే లెర్నింగ్ బై డూయింగ్. ఇది లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి దాన్ని నమ్ముతుంది. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి దాన్ని ఈ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేటువంటి మెథడ్ నమ్ముతుందనమాట. సో, దీంతోటే మనము 30 ఎంసీక్యూస్ అనేటువంటివి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉన్నాయి. టిపికల్‌గా మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేటువంటి ఎంసీక్యూస్‌ని కూడా మనం చూడడం జరిగింది. సో, డోంట్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ ఎంసీక్యూ. బికాస్ ఆ ఎంసీక్యూనే రావచ్చు. నెక్స్ట్ మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్‌లో లేదా అలాంటి మోడల్‌లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ కూడా మీకు రావచ్చు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దెమ్. ఓకే. మీకైతే క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ.